హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి బీఎస్సీ ఫారెస్ట్రీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కోర్స్ అనేది మనకి చాలా ట్రెండింగ్ కోర్స్ అండి. ఎందుకంటే ఈ కోర్స్లో థియరిటికల్గా కానీ ప్రాక్టికల్గా కానీ మనం ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతికి దగ్గరగా ఉండి చదువుకునే కోర్స్ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఈ కోర్స్ చదువుకోవడానికి అయితే ఇష్టపడతారు. సో ఈ కోర్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, కోర్స్ ఫీ ఎంత ఉంటుంది, అడ్మిషన్ ఎలా పొందాలి, సిలబస్ ఏముంటుంది, వన్స్ మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఏ రోల్స్లో మీరు పనిచేస్తారు, అండ్ ఈ కోర్సెస్ చేయడానికి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, నార్త్లో ఏమున్నాయి అండ్ సౌత్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అండ్ ఫర్దర్గా స్కోప్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ మనకి బీఎస్సీ ఫారెస్ట్రీ ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బ్యారియర్ ఏం లేదు, ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్ చదివిన స్టూడెంట్స్ అయితే సరిపోతుంది. ఈధర్ ఎంపీసీ అయినా పర్లేదు, బైపీసీ అయినా పర్లేదు. బట్ బైపీసీ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. లైక్ 100 సీట్స్ ఉన్నాయనుకోండి, అందులో 75 సీట్స్ బైపీసీ స్టూడెంట్స్కి ఇస్తారు అండ్ 25% సీట్స్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఇస్తారు. సో అదొచ్చేసి ఎలిజిబిలిటీ అండి. నెక్స్ట్ కోర్స్ ఫీ అండ్ డ్యూరేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి కోర్స్ ఫీ అనేది డిపెండ్స్ అపాన్ ద కాలేజ్ అనమాట. యావరేజ్గా ఈ కోర్స్కి సంబంధించి ఫీ కనుక చూసినట్లయితే పర్ ఇయర్ 40,000 వరకు అయితే ఉంటుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 4 years అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్స్. సో ఈ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ప్రకారంగా అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ స్టేట్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉంటాయి. సో రెండు నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ది వచ్చేసి ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. నెక్స్ట్ వచ్చేసి ఏఐఈఈ, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుండి. నెక్స్ట్ వచ్చేసి జేసీఈసీఈ, జార్ఖండ్ కంబైన్డ్ ఎంట్రన్స్ కాంపిటీషన్ ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి ఓయూఏటీ, ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజీ. అండ్ మన స్టేట్ ఎగ్జామ్ వచ్చేసి ఈఏపీసీఈటీ. సో ఎగ్జామ్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అనేసి అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి సిలబస్. సో మనకి 4 years అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అన్నాం కదా. సో ఫస్ట్ ఇయర్లో వచ్చేసి జనరల్ బయోకెమిస్ట్రీ, ట్రీ సీడ్ టెక్నాలజీ, ఇంట్రడక్షన్ టు ట్రీ సైన్స్, అగ్రోమెట్రాలజీ, జనరల్ ఫారెస్ట్ మైక్రోబయాలజీ. సో ఇవి మనకి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అండి. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి అగ్రోఫారెస్ట్రీ, ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఫారెస్ట్ ఎంటమాలజీ, వుడ్ సైన్స్, ద ఫర్టిలిటీ ఆఫ్ ఫారెస్ట్ సాయిల్, ఫండమెంటల్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 2, నర్సరీ మేనేజ్మెంట్, వుడ్ ఎనాటమీ. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో వచ్చేసి ఫారెస్ట్ యూటిలైజేషన్ 1, ఫారెస్ట్ యూటిలైజేషన్ 2, ట్రీ ఫిజియాలజీ, ఫారెస్ట్ ప్యాథాలజీ, ట్రీ ఇంప్రూవ్మెంట్, ఫారెస్ట్ బయోటెక్నాలజీ, ఫ్రూట్స్ ప్రొడక్షన్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, ప్లాంటేషన్ ఫారెస్ట్రీ. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్లో వచ్చేసి సాయిల్ వాటర్ మేనేజ్మెంట్, బయో ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఫారెస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్, క్లైమేట్ చేంజెస్ అండ్ ఫారెస్ట్ ప్రాజెక్ట్. సో ఇవి మనకి కంప్లీట్గా 4 yearsలో ఉండే సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ అండి. నెక్స్ట్ మనం జాబ్ ఆపర్చునిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనం డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ అయితే చేయొచ్చు. అందులో ఫస్ట్ది వచ్చేసి జియాలజికల్ పార్క్స్లో వర్క్ చేయొచ్చు, వైల్డ్ లైఫ్ రేంజెస్లో వర్క్ చేయొచ్చు, వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ICFREలో వర్క్ చేయొచ్చు, నేషనల్ పార్క్స్ అండ్ శాంచురీస్లో కూడా మనం వర్క్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఓకే ఈ ఏరియాస్లో వర్క్ చేస్తున్నాం, బట్ మనకి ఏ రోల్స్ ఇస్తారు అంటే అసిస్టెంట్ మేనేజర్ రోల్స్ ఇస్తారు, ఫార్మింగ్ మేనేజర్ రోల్స్ ఇస్తారు, నర్సరీ మేనేజర్ రోల్స్ ఇస్తారు, ఫారెస్ట్ ఆఫీసర్. సో ఇలా మనకి చాలా రోల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఈ కోర్స్ చదువుకోవడానికి నార్త్ ఇండియాలో ఉన్న ఒక టాప్ 5 ఇన్స్టిట్యూషన్స్ అయితే చెప్తాను. అందులో ఫస్ట్ది వచ్చేసి ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, ఒడిశాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయ్, మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి మేవార్ యూనివర్సిటీ, రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి గురు ఘాసీదాస్ విశ్వవిద్యాలయ్, ఛత్తీస్గఢ్లో ఉంది మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ది వచ్చేసి నరేంద్ర దేవ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ మనకి ఈ కోర్స్ చేయడానికి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, త్రిశూర్, కేరళలో ఉంది. సెకండ్ది వచ్చేసి తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, తమిళనాడులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్, మనకి ధర్వాద్, కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ మన తెలంగాణలో కూడా FCRI నుండి ములుగు అండ్ సిద్దిపేట ఏరియాస్లో BSc ఫారెస్ట్రీ ఆఫర్ చేసే కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇందులో BScయే కాదు, MSc అండ్ PhD కోర్సెస్ కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు. సో మనకి రీసెంట్గా BSc ఫారెస్ట్రీ అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే అయ్యింది. సో ఆ డీటెయిల్స్ కూడా నేను ఈవినింగ్ లోపు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఇంకా ఈ కోర్స్కి సంబంధించి ఫ్యూచర్ స్కోప్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఫారెస్ట్రీలో PG చేయొచ్చు అండ్ PhD కూడా చేయొచ్చు. అండ్ సర్టెన్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు ప్రొఫెసర్గా కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా మీకు ఏ కోర్స్ గురించి అయినా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.